స్కోప్ ఉన్న కథలకు ప్రభాస్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా లేక ప్రభాస్ కోసమే సీక్వెల్ స్టోరీలు దర్శకులు రాస్తున్నారా అనేది క్లారిటీ లేదు. కానీ ప్రభాస్ సినిమా అంటే చాలు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెబెల్ చేతిలో చాలా సీక్వెల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో ప్రీక్వెల్ వచ్చి చేరింది. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నాడు? వాటిల్లో ముందుగా రిలీజ్ ఏముంది? సెట్స్ పై ఉన్న మూవీస్ ఏంటి? మళ్ళీ వాటిల్లో సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఏంటి? ఈ టోటల్ కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఈ స్టోరీ. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి రిలీజ్ అవుతున్న మూవీ రాజాసాబ్ వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 9న రిలీజ్ అవుతోంది. మళ్ళీ ఆగస్టుకు హనురాఘవపూడి డైరెక్ట్ చేసే ఫౌజీ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడి పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం ఇదే సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు హను రాఘవపూడి. ఆగస్ట్ లో ఫౌజీ రిలీజ్ అయితే మళ్ళీ ఈ మూవీకి ప్రీక్వెల్ ఎప్పుడు అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో స్పిరిట్ ఉంది. ఈ మూవీని సందీప్ వంగా తెరకెక్కిస్తున్నాడు. స్పిరిట్ తర్వాత రెబెల్ చేతిలో కల్కి 2, సలార్ 2 ఇంకా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మూవీస్ లైన్ లో ఉన్నాయి. సంక్రాంతి సీజన్ అనగానే సేమ్ స్టోరీ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు అనుకుంటారా? కానీ ఈ స్టోరీ కోలీవుడ్ సంక్రాంతి సినిమాల గురించి. తెలుగులో 1/2 డజన్ కొత్త చిత్రాలు పొంగల్ పోరుకు బరిలోకి దిగుతున్నాయి. తమిళంలో కనీసం 2 సినిమాలు పోటీలో లేకపోతే ఎలా అనుకున్నారో ఏమో, మొత్తానికి దళపతి మూవీకి పోటీకి ఒక సినిమా నిలబడింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎవరా హీరో? వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కంటే కూడా కోలీవుడ్ కు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా దళపతి విజయ్ ఫ్యాన్స్ కు చాలా ఎమోషనల్ మూమెంట్. జనవరి 9న రిలీజ్ అవుతున్న జననాయకన్ తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించను అంటున్నాడు. దీంతో వన్ లాస్ట్ టైం అంటూ దళపతికి ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అసలే దళపతి చిత్రం, పైగా కెరీర్ లో చివరి చిత్రం అంటూ హైప్. ఈ మూవీకి పోటీకి దిగే మూవీ ఏముంటుంది? ఏ హీరో మాత్రం సాహసం చేస్తాడు? కానీ నేను ఆ రిస్క్ చేస్తాను అంటున్నాడు శివకార్తికేయన్. ఆకాశం నీ హద్దుర డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన కొత్త చిత్రమే ఈ పరాశక్తి మూవీ. ఇందులో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా శ్రీలీల తమిళ తెరకు పరిచయమవుతోంది. ఈ మూవీని జననాయకన్కు పోటీగా దింపుతోంది సుధా కొంగర. అలా ఎలా అంటే జననాయకన్ జనవరి 9న రిలీజ్ అవుతోంది. జనవరి 14న పరాశక్తి విడుదలవుతోంది. 2 చిత్రాల మధ్య వారానికి పైగా గ్యాప్ ఉంది. సో ఏ సినిమా కలెక్షన్స్ దానికి ఉంటాయి అనేది పరాశక్తి మేకర్స్ ప్లాన్. మూడో భాగం అనగానే KGF 3 లేదా కాంతారా 3 కోసం పుష్ప 3 అంటూ సినిమాల లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తారు పాన్ ఇండియా మూవీ ఫ్యాన్స్. కానీ మాలీవుడ్ నుంచి కూడా ఒక సినిమాకు మూడో భాగం వస్తోంది. పైగా ఆ మూవీతో మనకు బోల్డ్ అంత కనెక్షన్ ఉంది. ఆ సినిమా గురించి ఇటీవల ఒక బడా నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకటేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ షేర్ చేశాడు. మాలీవుడ్ లో మళ్లీ దృశ్యం 3 హంగామా మొదలైంది. మొదటి 2 భాగాలను పర్ఫెక్ట్ గా తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ప్రస్తుతం లాల్ హీరోగా మూడో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి తెలుగు వెర్షన్ సంగతి అంటే కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. అందుకు రీజన్ విక్టరీ ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీ కావడమే. వెంకటేష్ ప్రస్తుతం చిరంజీవి చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ తో బిగ్ ఫిల్మ్ చేస్తున్నాడు. వీటి మధ్యలో ఇక దృశ్యం 3 చేస్తాడా అనేది విక్టరీ ఫ్యాన్స్ మెయిన్ డౌట్. కానీ వెంకటేష్ తప్పకుండా దృశ్యం 3 చేస్తాడని తెలుగు వెర్షన్ నిర్మాత సురేష్ బాబు కన్ఫర్మ్ చేశాడు. దృశ్యం స్టోరీ, క్యారెక్టరైజేషన్ వెంకటేష్ కు చాలా ఇష్టమట. అందుకే తెలుగులో మూడో భాగం తప్పకుండా ఉంటుంది అని ఖరారు చేశాడు సురేష్ బాబు. మరోవైపు దృశ్యం 3 3 భాషల్లో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఆల్రెడీ మలయాళ వెర్షన్ సెట్స్ పై ఉంది. దీంతో ముందుగా మలయాళ వెర్షన్ రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ తెలుగు, హిందీ వెర్షన్ పై పడుతుందని నిర్మాతల్లో, హీరోల్లో భయం ఉంది. ప్రస్తుతం ఈ ఇష్యూను క్లియర్ చేసేందుకు డైరెక్టర్ జీతూ జోసెఫ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొందరు కథానాయికలు చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తారు. నచ్చినప్పుడే నటిస్తారు. వారి డేట్స్ లాక్ చేయడం చాలా కష్టం. సమంత, సాయి పల్లవి ఈ లిస్ట్ లో టాప్ లో కనిపిస్తారు. అయితే వీరి ఫేవరెట్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వారు అడిగినప్పుడు మాత్రం తాము పెట్టుకున్న రూల్స్ అన్ని పక్కన పెడుతూ ఉంటారు. ఈ మధ్య మా ఇంటి బంగారం అనే చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు తనతో మజిలీ, ఖుషీ లాంటి చిత్రాలు తీసిన శివ నిర్వాణ కొత్త చిత్రంలో లేడీ సూపర్ స్టార్ భాగం కానుందని, రవితేజతో కలిసి నటించబోతోందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సాయి పల్లవి కొత్త సినిమాపై సేమ్ రూమర్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఈ టైం కు కోలీవుడ్, టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న అమరన్ మూవీ మేకర్ తెరకెక్కించే కొత్త చిత్రంలో నటించేందుకు సాయి పల్లవి డేట్స్ కేటాయించిందట.
ఇంతకీ అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి ప్రస్తుతం ఏ హీరోతో మూవీ చేస్తున్నాడో తెలుసా? ధనుష్ తో పీరియాడికల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఓ విధంగా ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా అడుగుపెట్టనుందట. గతంలో వీరిద్దరూ మారీ సీక్వెల్ లో కలిసి నటించారు. ఇక వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన రౌడీ బేబీ గ్లోబల్ రేంజ్ లో దుమ్ము రేపింది. ఇద్దరు స్టార్స్ కలిసి ప్రాజెక్ట్ చేస్తే ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీ కనిపిస్తుంది. అలాంటిది కాలీవుడ్ లో ముగ్గురు స్టార్స్ కలిసి ఒకే ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ కాంబినేషన్ కాలీవుడ్ ను షేక్ చేస్తోంది, ఇటు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు హీరోలు? రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా ఇటీవల ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు తొలుత దర్శకుడిగా సుందర్ సిని ప్రకటించారు. కానీ ఆయన చెప్పిన కథ రజనీకాంత్ కు నచ్చకపోవడంతో సుందర్ సి ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో సుందర్ ప్లేస్ లోకి వచ్చే డైరెక్టర్ ఎవరు అనేది తమిళ సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. రజనీకాంత్ హీరోగా, కమల్ నిర్మాతగా సినిమా అంటే ఆ ప్రాజెక్టుకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. పైగా డైరెక్టర్ ఎవరు అనే కన్ఫ్యూజన్ కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఈ దశలో ఇప్పుడు దర్శకుడిగా ధనుష్ పేరు వినిపించడం తమిళనాట సంచలనంగా మారింది. ప్రస్తుతం హీరోగా, దర్శకుడిగా దూసుకుపోతున్నాడు ధనుష్. ఇటీవలే కోలీవుడ్ కు ఇడ్లీ కొట్టు తీసి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ధనుష్ కూడా రజనీకాంత్ మూవీని డైరెక్షన్ చేసేందుకు ముందు వరుసలో ఉన్నాడని సమాచారం. ధనుష్ కు ఫేవరెట్ హీరో రజనీకాంత్ కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు అనే టాక్ ఉంది. మరోవైపు మాజీ అల్లుడు కావడంతో సూపర్ స్టార్ కూడా ధనుష్ ను ఎంకరేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది సమాచారం. గతంలో ధనుష్ నిర్మాణంలోనే రజనీకాంత్ కాలా అనే చిత్రం కూడా చేశాడు. కాంబినేషన్ సెట్ అయితే మాత్రం దర్శకుడిగా ధనుష్ మరో మెట్టెక్కినట్లే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.